గ్రహాంతరవాసులపై అదే స్థాయిలో అధ్యయనం చేసినప్పటికీ కూడా ఇది ఆసక్తికరంగా లేదు. నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నారా? కొన్ని అధ్యయనాల ప్రకారం గ్రహాంతరవాసులు ఇప్పటికే భూమిపై ఉన్నారు. ఎవరికీ తెలియకుండా మనిషి ఆకారంలో జీవిస్తుందనే వాదన కూడా ఉంది. ఏలియన్ గురించి చాలా కథనాలు, కొన్ని వీడియోలు క్యూరియాసిటీకి మద్దతునిచ్చాయి. ఇప్పుడు ఓ విమాన ప్రయాణికుడు మేఘాల దృశ్యాన్ని బంధిస్తూ ఆశ్చర్యపరిచాడు. మేఘాలపై అనేక మానవుల వంటి జీవులు కనుగొనబడ్డాయి. ఈ వీడియో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. విమానంలో చిత్రీకరించిన ఫుటేజీ ఏ ప్రయాణికుడిపై స్పష్టత లేదు. అయితే ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఏలియన్ గురించి అనేక ప్రశ్నలు మరియు సందేహాలు పెరిగే అవకాశం ఉంది. విమానంలోని కిటికీ సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు ఓ వీడియోను రికార్డ్ చేశాడు. వాణిజ్య విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తన మొబైల్ కెమెరా ద్వారా మేఘాల సుందర దృశ్యాన్ని బంధిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రయాణికుడు దూరంగా మేఘం మీద మానవులుగా కనిపించే కొన్ని జీవులు ఉన్నాయని గమనించాడు. మొబైల్ కెమెరాలో కొద్దిగా జూమ్ చేసి విమానం నుంచి ఈ జీవుల దృశ్యాలను బంధించాడు. ఇద్దరు మనుషులు మేఘం మీద నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇది మనుషుల్లాంటి జీవులు గుంపులో నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో పలువురు ప్రశ్నించారు. చాలా మంది గ్రహాంతరవాసి అని సమాధానమిచ్చారు. మేఘం మీద ఎవరు నిలబడి ఉన్నారు? గ్రహాంతరవాసి తప్ప మరెవ్వరూ మేఘంపై నడవలేరు. ప్రస్తుతం అంతరిక్షంలో గ్రహాంతర జీవి సంచరిస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. మరికొందరు ఏలియన్స్ ఉన్నారనే దానికి ఇదే రుజువు అని సమాధానమిచ్చారు. అయితే ఇది ఫేక్ వీడియో అని కొందరు అంటున్నారు. ఈ వీడియో సవరించబడింది. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఏదైనా చేయొచ్చు. ఈ వీడియో ఫేక్. మేఘంపై గ్రహాంతర జీవులు ఉండకూడదు. అనుమానం అయోమయం పెంచి వీడియోను వైరల్ చేసే ప్రయత్నమే ఇది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వీడియో ఇప్పుడు మళ్లీ గ్రహాంతర చర్చకు తెరలేపింది. నిజంగా గ్రహాంతరవాసి ఉన్నాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను. శాస్త్రీయ పరిశోధనలు మరియు అధ్యయనాలు ఒక ఫలితాన్ని ఇచ్చాయి. గ్రహాంతరవాసులు లేరని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని అధ్యయనాలు మరియు పరిశోధనలు గ్రహాంతరవాసుల ఉనికిని రుజువు చేయడం లేదు. దీనిలో అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఈ వరుసలో మరొకటి చేరింది. ఈ వీడియో అసలైనదా, నకిలీదా లేక ఎడిట్ చేసినదా అనేది స్పష్టంగా తెలియరాలేదు.